ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 118వ దావీదు కీర్తన 24వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనసు ఉత్సహించి సంతోషించెదము. నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యం మన జీవితంలో చేసి ఆయన అంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, మీరు దీనిలో సంతోషించండి అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు ఏ రీతిగా ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి ఒక రోజు చూసి ఆయన ఒక మంచి భవిష్యత్తును, ఒక మంచి మార్గాన్ని ఆయన ఇస్తాడు. ఒక మంచి రోజుని నీకు ఏర్పాటు చేస్తాడనమాట. ఆ రోజు మనం ఉత్సహించి సంతోషించే వారిగా మనము ఉంటాం కదా. నిజంగా యోసేపు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఆయన ఊహించలేదు. ఆ రోజు ఆయన తన రాజుగారి యొక్క సింహాసనం పక్కన ఆయనకు సింహాసనం కుర్చీనేసి ఆయనను కూర్చోమన్నారు. ఎక్కడ గుంటలో పడవేసిన జీవితము, ఎక్కడ తీసుకొచ్చి ప్రజలందరి ముందు మహారాజు ప్రక్కన కుర్చీలో కూర్చుండబెట్టారు కదా. ఆయన కష్టపడ్డాడు, ఆయన దేవుని వైపు ఉన్నాడు. వెంటనే ఆయన ఒక కృపనిచ్చాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా ఆయన నిర్ణయించాడు. దేవుడు అంటున్నాడు, నిజంగానే ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప, ఇది దేవుడు నాకు ఇచ్చిన సమాధానం, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కార్యము అంటున్నాడు. అటువంటి కృప, అటువంటి ధన్యత, అటువంటి సమాధానము దేవుడు మనకి ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఒక రోజు నీ జీవితంలో కూడా రాబోతుంది, అది దేవుడిచ్చే దినంగా ఉండబోతుంది. దేవుడు గొప్పగా కార్యం చేస్తాడు. అటు కృప, ధన్యత, సమాధానం మా అందరికీ వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం నాయన. కృపాసత్య సంపూర్ణడానికి వందనాలు చెల్లించుకుంటూ ఆ సమయంలో ప్రభా నీ సన్నిధి ఉంచండి తండ్రి. ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. సర్వోన్నతమునైన దేవునికి మహిమ, ఆయన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అని చెప్పిన గొప్ప దేవుడో తండ్రి. నిజమే ప్రభా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమునైనా మేము దీని ఎందు ఉత్సహిస్తాం తండ్రి. ప్రతి ఒక్కరికి ఆ దినాన్ని నువ్వు ఇస్తావు, కార్యం చేస్తా. అటు కృపలకు నడిపించుకోండి తండ్రి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా యేసయ్యా బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్నారు, వారిని దీవించండి. అలాగే ఇంతమంది బిడ్డలైతే అయా ఆరోగ్యం కొరకు, ఐశ్వర్యం, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, సమాధానం కావాలని వేడుకుంటున్నారు. అయా ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు. వారందరికీ మీరు దయచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.